ఊరుకు ఇంత మంచిగా ఉన్నా అంటే రోడే సక్కలేదు, ఇంకేం మాట్లాడుతున్నాం దాని గురించి. పెళ్లి తరపున కూడా ఇవ్వాలని ఇవ్వాలంటే కూడా మీ ఊరికి రోడ్డు ఇవ్వాలి ఇస్తారా అనే రకంగా కూడా ఉంది. వడ్లు ఇట్లకి వెళ్ళి పోవాలన్నా కూడా లారీకి కూడా ఇబ్బంది, ఇటు అంగుతుంది అటు అంగుతుంది, డ్రైవర్ వచ్చేందుకు కూడా ఇబ్బంది, డ్రైవర్ కూడా ఇబ్బంది. ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినా కానీ అంబులెన్స్ తరపున రావాలన్నా కానీ వాడు వచ్చేసరికి 1-2 గంటలు అయిపోతుంది. అట్లా ఆ టైంలో మంచిగా డెత్ అవుతాడు, ఆ టైం వరకు వచ్చేందుకు రాకేందుకు. మీ వరకు అంటే మొన్న రీసెంట్ గా ఒక ఎన్నికలు జరిగినాయి, అంటే ముందు కూడా జరిగినాయి, ఇంతమంది మారుతూ వస్తున్నారు అంటే చెప్పుకోవడం పోవడం అవుతుంది అంతేగాని పని కావట్లేదు. వాళ్ళు మళ్ళీ వచ్చి అడగడం, కనీసం తెలుసుకోవడం. గెలిచిన వరకే హామీలు ఇస్తున్నారు, గెలిచినామంటే అంతే వాళ్ళ పని ఏందో వాళ్ళు చదువుకోబోతున్నారు. ఇప్పుడు మళ్ళీ మొగోళ్ళు అంటే ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతారు అనుకో, లేడీస్ కి ఇబ్బంది కదా, ప్రెగ్నెన్సీ క్యాండిడేట్లు ఉంటారు, వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు అట్టే టైంలో అటెండ్ చేయాలంటే ఎట్లా చేస్తారు, ఈ టైంలో వీళ్ళకి పోయేలోపు ఇబ్బందినే. ఇలాంటి సమస్యల కోసమే ముందుకు వస్తున్నాం. ఓకే ఇచ్చిర్రు అవకాశం, నేను కాదనట్లేదు, చాలా మంది ఇచ్చిర్రు, నమ్మే ఇచ్చిర్రు. ఆల్ ద బెస్ట్ మా సపోర్ట్ అయితే మీకే. నేను ఇన్స్టాలో ఫాలో అవుతున్నా, ఫేస్బుక్ లో చూస్తున్నా. చాలా మీ ఇలా పొద్దున మార్నింగ్ కూడా ఒక వీడియో పిల్లల గురించి పెట్టిళ్ళు, ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చూసిన. మీరే వస్తారు దేని ప్రకారంగా మీరు వస్తారనే ముచ్చట ఏంటంటే, ఇదివరకు ఎమ్మెల్యేలైనా సర్పంచ్లైనా ఎవరైనా హామీలు ఇచ్చుకుంటే వెళ్ళి కానీ పనులు కాలేదు. అయితే ఇప్పుడు జనాలలో ఏంటంటే మార్పు ఏంటంటే, మన లెక్క మనమే ఎన్నుకోబడం అనుకో, మన పరిస్థితి అనేది మారుతా అనే అవకాశం చాలా మందిలో కలుగుతుంది. ఈ ముచ్చట చాలా ఇది వరకు 10 సంవత్సరాల దాకా తెలంగాణ చేసింది, ఆ నమ్మకం మీద ఏదో మనం ఏమంటారు గొర్రె పిల్లల లెక్కనో అట్లా ఇట్లా వెళ్ళిపోయిళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఎన్నుకోవడం జరిగింది, అది కూడా చేదా అంటే హామీలు ఇచ్చిళ్ళు అంతేగాని పనులు కావడం లేదు. ఇంకా జనాలు మార్పు వస్తుంది. మీ ఆసంటోళ్ళు ముందుకు వచ్చిందంటే పని ఖచ్చితంగా అవుతుందని మేమైతే నమ్ముతున్నాం, ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు.